సింధు, అసలే యష్ చాలా సందిగ్ధంలో ఉన్నాడు. దాము గట్టిగా అడిగితే నిజం చెప్పాడు కదా. లేదు భాగ్యం, తన మనశ్శాంతి కోసం అత్తయ్య యష్ని బయటికి తీసుకెళ్లమంటున్నారు. యష్ ఆ విషయం అర్థం చేసుకుంటాడు. పొరపాటును కూడా నిజం చెప్పడు. నా కొడుకు తర్వాత దాముకి యష్ అంటేనే ప్రాణం. కనీసం అలా బయటికి వెళితేనైనా తల్లి కొడుకుల బాధ కొంచెమైనా తగ్గుతుందని ఆశపడదాం. యష్కి ధైర్యం చెప్తున్నాను కానీ భాగ్యం, లోపల నేను కుమిలిపోతున్నాను. అటు ఆయన బాధ, ఇటు అత్తయ్య ఆవేదన చూడలేక నలిగిపోతున్నాను. మావయ్య గురించి నిజం తెలిసిన తట్టుకునే అంత శక్తి అత్తయ్యకు వస్తుందంటావా భాగ్యం? ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావడం లేదు భాగ్యం. అమ్మ సింధు, ఏడు అమ్మా. కనీసం ఈ కన్నీరైనా కార్చి నీ మనసులో ఉన్న భారాన్ని కొంచెమైనా దించుకోవే. మా అందరి కోసం ఇన్నాళ్ళు నిబ్బరంగా నటించింది చాలు. నువ్వు పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపలెంత దిగులు పడుతున్నావో అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. నీ బాధంతా బయటికి రానివ్వు తల్లి. ఇన్నాళ్ళు ఆ తేజని ఒక బురద పాము అనుకున్నాను. ఇప్పుడు సింధు వాణ్ణి కూడా ఒక కట్ల పాములా మార్చేసింది. వాడు నా మీదే బుసలు కుట్టడం మొదలెట్టాడు. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆ ఇంట్లో వాళ్ళని సర్వనాశనం చేసి అక్కడి నుంచి డబ్బుతో బయటపడాలి. ఇప్పటి వరకు మారుతీరావు మావయ్య కోమాలో నుంచి బయటికి వస్తే అది సాధ్యమనుకున్నాను. కాని మావయ్య కోమాలోంచి బయటికొచ్చినా ఏ యూజ్ లేకుండా పోయింది. నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మావయ్యకి తెలిసిన ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలియాలి. మావయ్యకి గతం గుర్తుకు రావాలి. కానీ గతం గుర్తు చేయటం ఎలా? మేడం మేడం, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఆ మారుతీరావు లోపల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. మీరు ఒక్కసారి వెళ్ళండి మేడం. సరే, నేను చూస్తాను. పద మధు, పద. ఎవర్రా మీరంతా? నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఏం జరిగింది నాకు? నాకు చెప్పు. నా పేరేంటి, నా ఊరేంటి? నాకన్నీ ఇప్పుడు తెలియాలి. నా గతం నాకెప్పుడు గుర్తొస్తుంది? నాకు ఇప్పుడే తెలియాలి. అవి మీకు ఎప్పుడు గుర్తుకు రావాలో అప్పుడు గుర్తుకొస్తాయి సార్. నాకు ఇప్పటికిప్పుడే గుర్తు రావాలని కుర్చీలో ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు? చెప్పరా సార్, నన్ను వదిలేండి సార్. సార్, నన్ను వదిలేండి సార్. నన్ను వదిలేండి. చెప్పు మధు, ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు ఇవన్నీ బయటకొస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. మావయ్య, వదిలేండి సార్. ఎవరే నీకు మావయ్య? నేను ఎలాగే నీకు మావయ్యని? నువ్వు నా కొడుక్కి పెళ్ళానివా? నేను మీ అమ్మకి తమ్మున్నా? ఎవరు నువ్వు? మారుతీరావు, నువ్వు కంగారు పడకు, వైలెన్స్ చేయొద్దు. మరి ఆ రోజు నువ్వు చేసిందేంట్రా తెల్ల జుత్తోడా? నా చేతులు కళ్ళు కట్టేసి అరవకుండా నా నోట్లో గుడ్డలు కూడా కుక్కావు. ఏంటి మారుతీరావు ఈ న్యూసెన్స్? అసలే మధు చాలా టెన్షన్ పడుతుంటే. తన టెన్షన్ అది పడుతుంది. నా చావు నేను చేస్తాను. మా అందరి టెన్షన్లో నువ్వు పడకో. అరే, నేను చెప్పేది వినవయ్యా. అరే, మన ముగ్గురం పార్ట్నర్స్ మారుతీరావు. పార్ట్నర్స్? అసలు మీ ఇద్దరికి ఏంటి సంబంధం? మీ ఇద్దరితో నాకేంటి సంబంధం? మారుతీరావు, దగ్గరికి వస్తే సంపెత్తనేటనుకుంటున్నావా? ఇదిగో రత్న. రత్న అంటే చీటింగా?
రత్నం అంటే నేను వదిలేస్తాననుకున్నారా? మీ మెడలు కొరికి చంపేస్తా. మధు! మార్తిరావు! ఏయ్! అయ్యో! మధు, మనం వెళ్దాం పద. ఏయ్! అసలేమైంది? ఏంటి మావయ్య ఇలా తయారయ్యాడు? కోలుకునే సంగతి పక్కన పెడితే రోజు రోజుకి ఆయన్ని చూస్తుంటే పిచ్చోడైపోతాడేమో అని భయంగా ఉంది. మధు, ఈ హాస్పిటల్ వాళ్ళని నమ్ముకుంటే టైం వేస్ట్. వీళ్ళు డబ్బులు నొక్కేస్తారే కానీ సరైన ట్రీట్మెంట్ ఇవ్వరు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. మంచో చెడో నా రత్నమే కరెక్ట్. రత్నం ట్రీట్ చేస్తే ఎలాగైనా సరే మారుతిరావుకి గతం గుర్తొస్తుంది. నిజంగా రత్నం వల్ల అవుతుందంటారా? ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది మధు. మన ఇద్దరి మీదకి దూసుకొచ్చే తను రత్నం పేరు వినగానే భయపడ్డాడుగా. అయినా ఇంకోసారి ప్రయత్నం చేస్తే తప్పేముంది చెప్పు. పైగా ఆ మారుతీరావు దగ్గరున్న సీక్రెట్ నీకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నువ్వే అంటున్నావు కదా. సరే, ఫోన్ చేసి పిలిపించండి. ఆ నిజమేంటో తెలిస్తే నేను ఒక ఆట ఆడుకోవచ్చు. సరే. ఏరా మగడా, ఆ మారుతీరావుతో కలిసి కాపురం చేయటం అయిపోయిందా? నాకు ఫోన్ చేసావు? ఆ, ఏంటి రత్నం అలా మాట్లాడుతున్నావు? రాత్రి పగలు ఇల్లు వాకిలి వదిలేసి ఆ మారుతీరావు కొంగ పట్టుకుని తిరుగుతున్నావుగా, ఇంకెలా మాట్లాడమంటావు? రత్నం, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. నువ్వే దీనికి పరిష్కారం చూపించాలి. ఆ మారుతీరావుకి గతం గుర్తొస్తే గాని మనకి బంగారం దొరకదు. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఈ పొలిటీషియన్ అన్న పేరు తప్ప. అందుకే వీడికి కాపలా కాస్తున్నాను. దానికి పరిష్కారం నేనేం చూపిస్తాను. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ల వల్ల ఏమి కావట్లేదు రత్నం. నాకు నీ నాటు వైద్యం మీదే నమ్మకం ఉంది. నువ్వు అనుకుంటే చచ్చిన వాడిని లేపగలవు. ఈ మారుతిరావు ఒక లెక్క చెప్పు. రాజకీయాల్లోకి వెళ్ళాక ఇలాంటి మాటలు బాగానే నేర్చుకున్నావు. కానీ మొన్న రొట్ట మొహంది ఏదేదో వాగింది కదా. ఎవరు రత్నం? అదే ఆ మధునే. మారుతీరావు దగ్గరికి రావాలంటే నా పర్మిషన్ తీసుకోండి, చంపేస్తారా అని పెద్ద పెద్ద డైలాగులు వేసింది కదా. దాన్ని కాదని నన్ను పిలుస్తున్నావేంటి? తనతో కూడా మాట్లాడాను రత్నం. తను కూడా నిన్నే రమ్మంటోంది. అదేమన్నా మహారాణా? పొమ్మన్నప్పుడు పోవడానికి, రమ్మన్నప్పుడు చేతులు కట్టుకుని రావడానికి. అవసరం దానిది. దాన్నే చేతులు కట్టుకుని మరీ అడగమను. అప్పుడు నేను రావాలా వద్దా అని ఆలోచిస్తా. నీ మాట్లాడు. ఇప్పుడు ఇది తప్ప మనకు వేరే దారి లేదు మధు, ప్లీజ్. రత్నం గారు, మీరే మాకు హెల్ప్ చేయాలి. ఏ విషయంలో సహాయం చేయాలి? నీలా కొంపలు కూల్చే ఆలోచనలు, కాపురాలు కూల్చే పనులు నేను చేయలేనమ్మా. వాటికైతే నేను అస్సలు సహాయం చేయలేను. ప్లీజ్ అండి, మీకేవో నాటు వైద్యాలు తెలుసంట కదా, వాటితో మా మావయ్యకి గతం గుర్తొచ్చేలా చేయగలరేమో చూడండి. కోమాలోకి వెళ్ళకముందు తన దగ్గర ఒక సీక్రెట్ ఉందని చెప్పాడు. అది తెలుసుకోవటం నాకు చాలా ముఖ్యం. ఈ ఒక్క సహాయం చేయండి. సర్లే, ట్రీట్మెంటే కదా, ఇప్పుడే బయలుదేరొస్తున్నా. ఇదిగో, ఈ లోపు నా మొగుడిని నీకు దూరంగా ఉండమని చెప్పు. ప్రతి ఒక్కళ్ళు బెదిరించే వాళ్ళే.
నేనెక్కడ బెదిరించాను మధు? నువ్వేమన్నా పడుతున్నాను కదా. అయినా నువ్వు సీక్రెట్స్ గురించి తొందరపడి రత్నానికి చెప్పొద్దు. రత్నాన్ని నమ్మడానికి లేదు. తనిప్పుడు ఆ సింధూటి ఏమైపోయింది, రత్నాన్ని వాడుకోవాలంతే. అత్తయ్య యష్ని తీసుకుని బయటికి వెళ్ళింది. యష్ అత్తయ్యకి మావయ్య విషయం చెప్పేసుంటాడా? హలో, చెప్పండి రత్నం గారు. అమ్మ సింధు, ఆ మధు ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ చేసింది. మారుతీరావుని కొట్టడానికి నేనేదో సరదాగా నాకు నాటు వైద్యం తెలుసని నా మొగుడికి చెప్పాను. నా కక్ష తీరా మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాణ్ణి బాగా ఉతికారేసొచ్చాను. కానీ ఈరోజు ఆ మధునే ఫోన్ చేసి మీ నాటు వైద్యం కంటిన్యూ చేయండి అని చెప్తోంది. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మారుతీరావు కోమాలోకి వెళ్లకముందు ఆ మధుకి ఫోన్ చేసి తన దగ్గర ఏదో సీక్రెట్ ఉందని చెప్పాడంట. ఖచ్చితంగా మారుతీరావు ఆ వీడియో గురించి చెప్పాలని అనుకుని ఉంటాడు. అది తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. ఎలాగైనా బయట పెట్టించమని అడుగుతోందమ్మా. తెలుసుకోవడం తనకి ముఖ్యం అయితే అది తనకి తెలియకుండా దాచడం నాకింకా ముఖ్యం రత్నం గారు. మీరు వాళ్ళకి చెప్పినట్టే మీరు మొదలు పెడతానని చెప్పండి. మీరు ఏదైనా చెయ్యండి. వాడి ప్రాణం తప్పితే అన్ని గుర్తులు పోవాలి. తనకి ఎప్పటికీ గతం గుర్తు రాకూడదు. హింట్ ఇచ్చావు కదమ్మా. ఇక నువ్వు దర్జాగా ఇంట్లో ఉండు. నన్ను 10 పైసలు చేయమంటే 10 రూపాయలు చేసే రకాన్ని నేను. నీ పగ నా పగ అన్నీ మిక్స్ చేసి కలిపి కొట్టేస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. చాలా థ్యాంక్స్ రత్నం గారు. ఒరే మారుతీరావు, వస్తున్నాన్రా, తేల్చుకుందాం. రే, ఎందుకురా మీ నాన్న ఇలా చేస్తున్నాడు? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడు? నా మీద ఎందుకురా ఇంత కోపం ఆయనకి? నన్ను వద్దనుకుంటున్నాడా? చెప్పరా. అమ్మా, అలా ఏం కాదమ్మా. నువ్వంటే నాన్నకి చాలా ఇష్టం. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకొని బాధపడుతున్నావు. ఏమో రాయేష్, మీ నాన్న నాకు దూరం కారు కదా. ఆయన లేకపోతే నేను బ్రతకలేనురా. ఒక్క క్షణం కూడా ఉండలేను. నాన్న ఎక్కడికి వెళ్తారమ్మా? ఎందుకు అలా భయపడతావు? అంత బాగానే ఉంటుంది. రే, నాకు ఒక్కసారి ఆయనతో మాట్లాడాలనిపిస్తుందిరా. ప్లీజ్ రా, ఫోన్ చేయరా. అమ్మా, ఈ టైంలో అంటే నాన్న బిజీగా ఉంటారేమో అమ్మా. చంద్ర ఇక్కడున్నప్పుడు కూడా బిజీగానే ఉండేవాడ్రా. కానీ ఇలా ఫోన్లు చెయ్యకుండా, ఎత్తకుండా, మాట్లాడకుండా ఎప్పుడూ లేర్రా. నువ్వు చేయరా, ఎత్తుతారేమో. ఒక్క మాట మాట్లాడితే చాలు, నా మనసు కుదుట పడుతుంది. యష్, చేయరా. శివ 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 శంకర, ఒక్కసారి ఇటు చూడరా. సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా. జననం మరణం నువ్వు
నాటకం ఈ నాటకం. అంకుల్ ఫోన్కి యష్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. హలో హలో నాన్న, అమ్మ నీతో మాట్లాడుతుందంట. యష్, నేను ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాను. చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది. ఇప్పుడు మాట్లాడటం కుదరదు. అది కాదు నాన్న, అమ్మ చాలా బాధపడుతోంది. నీ మీద దిగులు పెట్టుకుంది. 2 మాటలు మాట్లాడండి నాన్న, చాలు. అర్థం చేసుకో యష్, మైండ్ అంతా కేసు మీదే ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మేనేజ్ చేయడం కుదరదు. ట్రై టు అండర్స్టాండ్. నీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశానని సింధు చెప్పింది, అయినా అడుగుతున్నావా యష్? ప్లీజ్ నాన్న. రేయ్, ఏమంటున్నారా? మాట్లాడుతున్నారమ్మా. మీటింగ్కి వెళ్తున్నారా నాన్న? జస్ట్ హలో అని చెప్పి పెట్టేయండి నాన్న. అమ్మకి ఇస్తున్నాను. హలో చంద్ర. నేను బిజీగా ఉన్నాను దాము. నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది. మళ్ళీ చేస్తాను. బాయ్. కట్ చెక్ చంద్ర. చంద్ర చంద్ర ఇదిగో. చూసావారా, 2 సెకండ్లు కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా మీ నాన్నకి నా మీద కోపం ఉందిరా. ఈ వయసులో నేను అందరి ముందు ఏడవలేక ఇలా బయటకొచ్చి బాధపడుతున్నాన్రా. తనని నేను చూడాలి. తన మనసులో ఏముందో నేను అడగాలి. నన్ను చూస్తే చంద్ర అన్నీ మర్చిపోతాడు. కోపమున్న క్షమించేస్తారా? రే ప్లీజ్ రా, రేపైనా నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తావా? తప్పకుండా తీసుకెళ్తానమ్మా. పదమ్మా, ఇంటికి వెళ్దాం. వద్దురా, నాకు ఐస్ క్రీమ్ తినిపించవా? మీ నాన్న నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్లినా ఐస్ క్రీమ్ ఖచ్చితంగా తినిపించేవారు. ఈరోజు ఆయన లేరు కదా, కనీసం నువ్వైనా తినిపించరా? అలాగే అమ్మా, తిందాం. అయితే నాదో కండిషన్. కండిషనా? ఏంట్రా? నువ్వు ఇప్పుడు నా గురించి తప్ప ఇంకేం ఆలోచనలు పెట్టుకోకూడదమ్మా. నువ్వు దానికి సరే అంటేనే తీసుకెళ్తాను. సరేరా, పద. మధు, బా, మీరు కాస్త దూరంగా ఉంటారా? మీ ఆవిడ కాస్త దూరంగా ఉండమని నాకే వార్నింగ్ ఇచ్చింది. అది కాదు మధు. మీరేం చెప్పకండి, దూరంగా ఉండండి చాలు. ఏంటో చెప్పండి. రత్నం గారు, ఏదో ఒకటి చేసి మీరే మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని అంటే ఏంటి? మీరిద్దరు ఒకటైపోయారా? నేను వేరైపోయానా? అయ్యో రత్నం గారు, నా ఉద్దేశం అది కాదండి. ఎవరి ఉద్దేశాలేంటో కళ్ళు మూసుకుని చెప్పగలను. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీకు క్లాసులు పీకడానికి కాదు, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి. ఈవిడేదో నిజంగా డాక్టర్లా ఫీల్ అవుతోంది. ఇది దీని వేషాలు. సరే, నేను ట్రీట్మెంట్ చేయాలంటే మీరిద్దరూ ముందు లోపలికి వెళ్ళి నేనొచ్చి మిగతా చూసుకుంటాను. వెళ్ళండి. రా మధు, రా.
చెప్పండి రత్నం గారు. ఆ మారుతీరావు హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడమ్మా. వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను, కానీ విచిత్రంగా వాడు లేచి కూర్చున్నాడు. అందర్నీ గుర్తుపట్టేశాడు. కానీ తర్వాత మా అందర్నీ తోసేసి పారిపోయాడమ్మా.